ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావటం జరిగింది. మరి వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు మనుషులు అంటే ఒక భార్య భర్త, లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తులు భార్య భర్తలుగా ఏర్పడినప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా, మనుషులు ఎవరు కూడా వేరుపరచకూడదని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరు కూడా వారి మధ్యలోనికి రాకూడదని అర్థం. కానీ ఈరోజు మనుషుల చేత వేరుపరచటము అట్లా పక్కన పెడితే, ఈరోజు ఒక కుటుంబంగా ఏర్పడినటువంటి ఆ కుటుంబం మరి అనుమానము చేత ఆ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ కుటుంబము ఎలాగ వెళ్ళిపోతుందనంటే, భార్య భర్త మీద అనుమానం పడుతుంది, భర్త భార్య మీద అనుమానం పడుతున్నాడు. అయితే ప్రియదేని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మనుషులు వేరుపరచటం పక్కన పెడితే తమ్మును తామే వేరుపరుచుకుంటున్నారు. అంటే సైతానుగాడు ఒక కుటుంబంలోనికి చేరి, వాక్యం సెలవిస్తుంది కదా, వాడు ఎవరిని మృంగుదనానని అటు ఇటు తిరుగుతున్నాడు. అలాగే ఆ సైతానుగాడు ఒక కుటుంబంలోనికి చేరి వారి మధ్య అనుమానము అన్నటువంటి ఒక చిన్న ఆలోచనను తీసుకొని వచ్చి, అవును నీ భర్త బయటికి వెళ్తున్నాడు కదా, ఎవరితో ఉన్నాడో ఎవరితో తిరుగుతున్నారో అని సైతాన్ గాడు భార్య చెవున ఊదుతున్నాడు. ఆనాడు ఆదామును అవ్వను ఎలాగైతే మోసపరిచిందో అలాగే ఈరోజు కూడా వాడు మోసపరచడానికి తిరుగుతున్నాడు. అదే రీతిగా భర్తతో మాట్లాడతాడు, అవును నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నీ భార్య ఏం చేస్తుందో నీకు తెలుసా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అనుమానాలు, లేకపోతే భర్త వర్క్ పరంగా లేడీస్తో ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తే దాన్ని చూసి అనుమానం. భార్య కూడా అంతేనండి. భర్త కూడా భార్య ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు చూసి అనుమానం పడుతున్నారు. ప్రియదేని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది కదా, వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదినా అని చెప్పి తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో చీలికలు వచ్చేస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అక్క తమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య అనుమానం. ఈ అనుమానము చిన్నగా స్టార్ట్ అయ్యి కుటుంబాలను నాశనం చేయటానికి దారితీస్తుంది. ప్రియదేని బిడ్డలారా, కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. ప్రియదేని బిడ్డలారా, అందుకే ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యము చేత మనం తప్పులు చేస్తాం, బలహీనులం మనం. కానీ దేవుణ్ణి మాత్రం విరవకుండగా వాక్యమనే ఆ యొక్క బైబిల్ని చదివి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఈ అనుమానమును మనము తొలగించుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక వీడియోను మనం చూద్దాం. అక్కడ ఒక చిన్న అనుమానం చేత మరి భార్య భర్తను అనుమానించి మరి
తనను హతమార్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, భర్త రమణ వివాహితర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగిలిస్తున్నాడనే ఆగ్రహంతో పల్నాడులోని పిడుగురాళ్లలోని పుట్టింటికి మాయమాటలు చెప్పి పిలిపించి బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య రమణమ్మ. కానీ ఏమీ ఎరగనట్లు మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ కూతుళ్లు అనుమానించి పిఎస్లో ఫిర్యాదు చేయడం, పోలీసుల విచారణతో అత్యుదంతం వెలుగులోకి వచ్చింది. ఇక నూనెపల్లి ప్రాంతానికి చెందిన రమణ పెయింటర్. అపార్ట్మెంట్లలో, షాపింగ్ మాల్స్, భవనాలలో కాంట్రాక్టు తీసుకొని పెయింటింగ్ చేయించేవాడు. అతని దగ్గర దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అతనికి భార్య రమణమ్మ, 2 కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్ళు చేశారు రమణ. రమణకు ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని, సంపదనంతా ఆమెకే ఖర్చు చేస్తున్నాడని అనుమానించి గొడవ పడేది భార్య రమణమ్మ. 3 నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళింది. కానీ తాను వస్తానని ఫోన్ చేయడంతో 2 రోజుల క్రితం పిడుగురాళ్ల వెళ్లాడు రమణ. మద్యం తాగి రమణమ్మ, ఆమె బంధువులతో ఘర్షణ పడ్డాడు రమణ. దీంతో అతన్ని ఆగ్రహంతో వారంతా కొట్టడంతో మృతి చెందాడు. తర్వాత అతని మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి ఇంట్లో పెట్టారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది కూతురు జ్యోతి. తల్లి రమణమ్మ ప్రోద్బలం వల్లనే హత్య జరిగిందని ఆరోపించింది కూతురు జ్యోతి. గతంలో యాసిడ్ పోయడానికి ప్లాన్ చేసినప్పుడు తండ్రి రమణకు చెప్పానన్నారామె. మాయమాటలు చెప్పి పిడుగురాళ్ల పిలిపించి హత్య చేశారని ఆరోపించింది. రమణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం నంద్యాల జీజీహెచ్ తరలించారు. 3 టౌన్ పోలీసులు అందిన సమాచారం మేరకు పిడుగురాళ్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మంచితనంగా మా నాన్న మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ వస్తుందంట అని చెప్పి మా పెద్దమామ అందరూ కలిపి పిలిపించినారు సార్. పిలిపించి బాగా నమ్మించినారు. అది ఇదని నమ్మించి బాగా ఫుల్ మందు తాపించి ఏం చేసినారు, అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారుజామున ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు. ఏందేనంటే మాకేం సంబంధం, ఊరికి వచ్చినాడు ఎట్ట ఏం చేస్తున్నాడు, ఆయనకి ఉండే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది. వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్ మా నాన్నని. మా నాన్నకి ఎవ్వరు శత్రువులు లేరు సార్. ఎవరైనా అడగండి, ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్గా ఉండే మనిషిని ఇట్లా వేసిపోయినారు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు, వాళ్ళ మీదకి పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు తెల్లారుజామున. పిడుగురాల సార్, నర్సరాపేట. వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది అంతా. అంత తెలిసి జరిగింది. ఎంత చేసినా ఆయన మానకు ఉన్నాడు, ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేమని తెలుసుకుంది. ఎన్నిసార్లు పోయినా ఇట్లా చేస్తున్నా అని చెప్తే పోలీసు వాళ్ళు కూడా మా నాన్నకెళ్ళే సర్ది చెప్పి పంపిస్తున్నారు. నేను ఏం చేయలేము, కొడుకు ఏం పట్టించుకోడు, ఎవరిది వాళ్ళకే అయిపోయింది, నేను ఏం చేయలేము అని చెప్పి మనోవాది పెట్టుకుని ఆయన చంపాలని చాలా రోజులు చేసింది. ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు. నాతో మా నాన్నతో పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు 3 నెలలు అయింది ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు. నా బతుకు నేను బతుకుతానా, ఆయన నాకు అవసరం లేదని చెప్పింది. అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు. నేను వస్తలే అని చెప్పి మా అమ్మ ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు తాపించి ఏదో చేసినారు సార్. అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు. ప్రాణం పోయింది. తెచ్చి ఇంటికాడ పట్టేసి పోయినారు డెడ్ బాడీ. మా అమ్మకి తెలిసి జరిగినాయన్ని. మేమేం అనుకోలే, ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు, నేను అనుకోలే అని చెప్తుంది. ఇప్పుడు ఎంత కొట్టుకునే గానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్? ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది. కొట్టినారంటే బతకకుండా ఉంటారా? మా అమ్మ ఊరిపోయిన దాదాపు 1 సంవత్సరం అయింది సార్. ఒక 6 మంత్స్ మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది. మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర నుంచి మా నాన్న తీసుకొచ్చినాడు. ఆడికి కూడా పోయినాడు కారు వేసుకొని పోయి ఏం కాదులే అని తీసుకొచ్చినాడు. 1 నెల కూడా ఉండలేదేమో, 1 నెల గట్టిగా ఉంది. మళ్ళీ పోతున్నాడు అదే పెట్టుకుని ఏం చేయాలి అని మళ్ళీ పుట్టింటి పోయింది. మా అమ్మని చూసొస్తాను పోయి ఆడనే ఉంది. ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, ఇట వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది. మేము ఎంతసేపు అడుగుతాం కానీ చంపమంటే ఎవరు చంపరు కదా సార్ తండ్రిని. చెప్తాం, సరేలేమ్మా నేను ఏం చేయలేదు, అమ్మని పిలిపియండి అని చెప్తాడు. అదే ఎవరు చెప్పకుండా పోయినాడు. నైటే అందరికి బట్వాడ కూడా ఇయ్యలేదు. మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాడు అంట. 8:30 కల్లా ట్రైన్ కి వెళ్ళినాడు. ఆడ బాగా నమ్మకంగా పొద్దునంతా మాట్లాడిచి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసి పోయినారు మా నాన్న.
ఇప్పుడు నువ్వు చెప్పినావమ్మా మీ నాన్నను ముందుగానే చేయాలని మేము ప్లాన్ వేసింది. అంత ముందు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నారా అంటే నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే, నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు. చెప్పి పెట్రోల్ అంటే పెట్రోల్ యాసిడ్ తెచ్చి పోసి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నారు అన్న, నువ్వు జాగ్రత్త ఉన్నట్టే చెప్పిన. మళ్ళీ వినిపోయి వాళ్ళ కాడే చెప్పినాడు, జ్యోతి ఇట్లా చెప్పింది ఇట్లా చేస్తున్నావు అంటారు. ఏమేమి చెప్పుకుంటలే మా నాన్నకి నేను జాగ్రత్త చెప్పుకున్నా అని చెప్పి నేను పట్టించుకోలే వాళ్ళ విషయాలు. కానీ నమ్మకంగా పిలుచుకొని మా నాన్నని లేకుండా చేసినాడు సార్ ఈరోజు. మాకు పెద్ద దిక్కు మా నాన్నని, అన్ని ఏం లేదన్నా చూసుకొని మా నాన్నని ఎప్పుడు ఏం చూసుకోదు. నాకు ఏదైనా ఉంటే అలగడం పుట్టిండి పోవడం దాంట్లోని మా నాన్నని మంచిగా పిలిపించి చంపేసినారు. చంపేసి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ మీకు రావాకని చెప్పి ఏదో తిరుగుతుంది. ఏదంటే నేనే చచ్చిపోతలే అంటుంది రివర్స్. సంపూర్ణ తండ్రి ఎవరైతే నాయన కుటుంబంగా నూతనంగా ఏర్పరిచినటువంటి లేకపోతే ఏర్పరచబోబడుతున్నటువంటి వారి విషయంలో నేను ప్రార్థన చేస్తున్న తండ్రి, మీరే కృప చూపించండి. ఈ అనుమానమును తొలగించి తండ్రి కుటుంబం అంతా కూడా నాయన ఈ వీడియో ఎవరైతే ఎక్కడైతే చూస్తున్నారో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో వారందరూ కూడా ఆశీర్వించి బలపరచబడినట్లుగా మీరే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసునామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి స్క్రోలింగ్లో కనపడుతున్న ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.